గరీబీ హటావో అని ఇందిరాగాంధీ పిలుపునిస్తే ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అంటున్నాడు రేవంత్. అందుకే తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. తాజాగా ఆ రాయి కామారెడ్డి జిల్లా బిక్కనూరు రైతుల నెత్తిన పడింది. అధికారుల మీద చూపించారు. రేవంత్ అసమర్థత పాలనను ఎండగట్టారు. కాలుష్యం లేకుండా జీరో వ్యర్థాలతో ఓళ్లకు దూరంగా ఫార్మా కంపెనీలను కేసీఆర్ సూచిస్తే ఆయన మీద ఉన్న కోపంతో వాటిని పచ్చటి పంట పొలాల్లో చిచ్చు పెడుతున్నాడు రేవంత్. ఈయన్ని ఏమనాలి అసలు? ఫార్మా కోసమంటూ సేకరించిన భూముల్ని తెగ నమ్ముకునే ఎత్తుగడ వేస్తున్నాడు. నాడు లగచర్ల అయినా, ఆ తర్వాత దిలావర్ పూరు అయినా, మొన్న మధ్య సంగారెడ్డి అయినా, తాజాగా కామారెడ్డి అయినా ఏదైనా ఒక్కటే. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెల్లారిన తెలంగాణ బతుకులను మరోసారి చీకట్లోకి అగాధంలోకి నెట్టేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భూదోపిడీ పర్వం మొదలైంది. భూముల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని చంద్రబాబు పరిపాలనను గుర్తుకు తెచ్చేలా కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూములు కాజేయడంలో గురువు మార్కు ఫార్ములానే శిష్యుడు రేవంత్ ఫాలో అవుతున్నాడు. తాజాగా కామారెడ్డి జిల్లా బిక్కనూరులో జరిగిన ఫార్మా వ్యవహారమే ఇందుకు నిదర్శనం. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన రేవంత్ పాలన. పచ్చటి పంట పొలాల్లో ఎందుకింత చిచ్చు? ప్రజల భూములు దోచుకు తినడమేనా ఇందిరమ్మ రాజ్యం? కాంగ్రెస్ నేతలు ఎందుకిలా రాబందుల్లా మారుతున్నారు? అమాయక రైతులను ఎందుకిలా మోసం చేస్తున్నారు? అందుకే పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందనేది. ఆ రాయి కామారెడ్డి జిల్లా బిక్కనూరు రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని అధికారులపై చూపించారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కనబెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు ఎందుకంటూ తిరగబడ్డారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫ్యూజన్ ఫార్మా విస్తరణ వద్దే వద్దని ఎదురు తిరిగారు. పచ్చని పల్లెలను కాలుష్య కాసారాలుగా మార్చవద్దని ప్రజలు ముక్తకంఠంతో మరలబడ్డారు. ఫార్మా కంపెనీ కోసమని నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు బిక్కనూరు, కాచాపూర్, బస్వాపూర్, కంచర్ల గ్రామస్తులు భారీగా తరలివచ్చి రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. కాలుష్య ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ బిక్కనూరు బంద్ నిర్వహించారు. పోలీస్ బందోబస్తు నడుమ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగానే ఫార్మా కంపెనీ యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెప్పడంతో బిక్కనూరు రైతాంగం తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా పచ్చటి పంట పొలాల్లో ఎందుకిలా చిచ్చు పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పేసి ఇక్కడ మేము ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీని పెట్టడానికి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీనివల్ల ఎక్కడైతే తిరువల ఈ ఫ్యాక్టరీల చుట్టూ వాటర్ బాడీలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు కూడా కలుషితమవుతున్నాయి. ఇప్పటి వరకే ఇంతకుముందు ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ కాచాపూర్ చెరువులో చేపలు చనిపోతే 6 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా కుమ్మక్కై ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు లేటుగా నిర్మాణాలు చేపట్టిన తర్వాత కూడా లేటుగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తూతు మంత్రంగా చేతులు దులుపుకునే చేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్యన ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడము, పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు ఇక్కడికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ కంచె ఏర్పాటు చేసి తిరుగులే పరదాలు ఏర్పాటు చేసిండ్రు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయొద్దని చెప్పేసి మేము ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. కామారెడ్డి కాన్ఫరెన్స్ లో గానీ, బిక్కనూరు మండలంలో గానీ ఎవరు కూడా ఒప్పుకోరండి. మాది అంతంపల్లి, ఇక్కడ పక్కన 4 కిలోమీటర్లు. రాత్రి అయితే చాలా
గలీజ్ వాసన, పొద్దంతా ఈగలు. ఒక ఇంట్లో కూర్చుండి కూడా అన్నం తినని పరిస్థితి ఉన్నది. నైట్ వస్తే 12 దాటిందంటే విపరీతమైన స్మెల్, పండుకుంటే కూడా బాగా స్టమక్ పెయిన్ రావడము ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ రానికైతే అవకాశం లేదని మేమైతే ఒప్పుకోము. ఏకకంఠంతో మండలంతో ఏకకంఠంతో ధర్నాలు చేస్తాం, రసారోకలు చేస్తాం. ప్రతి సలాకా కూడా తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్యాక్టరీ రానికి 100% మేము ఒప్పుకోమండి. ఎంఎస్ఎన్ కంపెనీ ఉన్నది. ఒక్కసారి తెలంగాణలో ఇక్కడ ఈ మండలంలో ఎంతమంది పనిచేస్తారు చూడండి. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఓన్లీ వర్కర్స్ తప్ప, లేబర్ తప్ప ఎవరు కూడా ఒక పొజిషన్ లో కూడా లేరు. ఇక్కడ ఎంబీఏ చేసిన స్టూడెంట్లు కూడా ఉన్నారు, అదే లేబర్ గా పనిచేస్తారు. కాబట్టి ఎవరికి కూడా వర్క్ లేబర్ తప్ప వేరే ఇవ్వట్లేదు. మొత్తం ఆంధ్రలో ఇక్కడ పెద్ద నడుస్తుంది. ఆంధ్రలోనే లేబర్ ఉంటారు, మంచి జాబ్లలో ఆంధ్రలో ఉన్నారు. తెలంగాణలో ఎవరు కూడా లేరు. మీరు కావాల్సిన ఎంఎస్ఎన్ కంపెనీ మీద చెక్ చేయండి మీరు. అయినా అధికారులు అన్నిటినీ పెడచెవిన పెట్టారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పబ్లిక్ హీరింగ్ నిర్వహించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ స్థలం వద్ద ప్రజలు ఎదురు తిరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బిక్కనూరు శివార్లోని ఫ్యూజన్ ఫార్మా హెల్త్ కేర్ వద్ద 2 ఏఎస్పీలు, జిల్లాకు చెందిన 7 సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కేవలం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం మాత్రమే చెప్పాలని పోలీసులు సూచించారు. ఇది రైతాంగాన్ని మరింత మండించింది. తమ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. అమెరికా మనకి 2 ఉంటది, 3 ఉంటది భూమి. ఆస్ట్రేలియా 2 ఉంటది, బ్రెజిల్ 2 ఉంటది. వాళ్ళందరూ ఎందుకు పెడతలేరండి ఫార్మా? వాళ్ళ భూగర్భ జలాలు, వాళ్ళ వాయువు అన్ని కలుషితం అవుతాయని మనని 3rd వరల్డ్ కంట్రీ అంటారు. వాళ్ళు చాలా కించపరిచిన ఇది. అంటే 3వ ఇది అనమాట, స్టాండర్డ్, 3rd స్టాండర్డ్ కంట్రీ అనమాట. అందుకని మన భూగర్భ ఇప్పుడు మనం రూపాయల్లో తయారు చేసి వాళ్ళ డాలర్లో అమ్ముకుంటాం. ఇప్పుడు ఇక్కడ మన అతి సంపన్నుల జాబితా తీసుకుంటే తెలంగాణలో 10 మందిలో దివి ల్యాబొరేటరీస్ అని రకరకాల 6-7 మంది ఫార్మా కంపెనీ వాళ్ళే. ఆ హెట్రో కావచ్చు, ఈ దివి ల్యాబ్స్ కావచ్చు, ఇది వాళ్ళ ఇట్లా కొంతమంది సూపర్ రిచ్ అయిపోవడానికి ఇక్కడ ల్యాబొరేటరీస్ పెడుతున్నారు. ఇది పెద్ద మాఫియా. ఇప్పుడు ఫార్మా క్యాపిటల్ అంటే సిగ్గుచేటు, అదే గొప్పదాన్ని చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు అమెరికాలో పెట్టుకోవడానికి లేదా? వాళ్ళ భూగర్భ జలాలు, వాళ్ళ వాయు కలుషితం కాకుండా ఇక్కడ ఏదో వీళ్ళకైనా పర్లేదు స్టాండర్డ్స్ పాటించారు అని చెప్పేసి ఇక్కడ ఎన్నో పర్యావరణ ఇవి నిబంధనలు, నియంత్రణలు తుంగలో దొక్కుతూ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఎస్ఎన్ కంపెనీ ఆల్రెడీ సేమ్ ప్రాసెస్ లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏదో వేరే కంపెనీ విరించి అనేది కంపెనీ పేరుతోటి స్టార్ట్ చేసి చిన్న ల్యాండ్, అది ఏం తయారు చేస్తారు చెప్పకుండా తీసుకొని పర్మిషన్ ఇప్పుడు 100 ఎకరాల పైన విస్తరించి ఇప్పుడు డ్రగ్స్ అని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు 2 బ్లాకులతో స్టార్ట్ అయ్యి 16 బ్లాకుల పర్మిషన్ ఇప్పుడు తీసుకురు. అదే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2.5 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా కరోనా టైంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు 9.5-10 ఎకరాలు విస్తరించారు. ఇప్పుడు 100 ఎకరాలు విస్తరించడానికి గ్యారంటీ ఏంటి? సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఉపాధి అంటున్నారు. ఎవరి కోసం ఉపాధి అండి? మీరు చూస్తే కాంట్రాక్ట్ లేబర్లను పెట్టుకొని ఈ మా బిక్నూరు వాళ్ళని కూడా చాలా మంది చెప్పినట్టు పై లెవెల్ పొజిషన్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు మీరు ఆలోచిస్తే అందులో చేస్తున్న అన్ని నియంత్రణలు తుంగలో దొక్కుతున్నారు కదా, అవి బయటకు వస్తాయనే భయంతో ఇక్కడ లోకల్స్ పెట్టుకోవట్లేదు. ఓన్లీ లేబర్ లెవెల్లో, అది కూడా కాంట్రాక్ట్ లేబర్లని అట్లే ఉంచుతున్నారు. ఎందుకంటే దాని మీద వాళ్ళు 15,000 50,000కు పోయేటోడు 4 ఏళ్లలో 15,000 దగ్గరే ఉంటాడు. అది మిగతా పైసలు ఏదైతే ఉందో శ్రమ దోపిడీ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది స్వార్థపరులు. దీని వలన అప్పుడు ఏ పని తీసుకున్నారంటే ఉద్యోగాలు వస్తాయి. మన ఈ మండలానికి దాదాపు ఒక 4,000 మంది జీవనోపాధి అవుతుంది దీని వలన అని చెప్పేసి అప్పుడు ఎంత చిన్నగా గింతే ఉంటది కంపెనీ, 2 ఎకరాలలో వేస్తామని చెప్పేసి మోసం చేసి దాని వలన నష్టం కాచాపూర్కి ఎంత జరిగిందంటే అప్పుడు చెప్పినాం మేము, ఇది మా కాచాపూర్కు చెడు చేసేదాకా ఉన్నదంటే నమ్మలేరు. 2 కిలోమీటర్ల దూరంలోనే మా కాచాపూర్ పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువు ఆయకట్టు ఎంత ఉంటుంది? 2 ఎకరాల 20 అంటే 218 ఎకరాల 18 గుంటల ఆయకట్టు, 1 కిలోమీటర్న్నర కట్ట పొడువు, ఒక 33 గజాల ఎత్తు ఉన్న కట్టను ఈరోజు ఆ చెరువులో కలుషితమైపోయి చేపలు, తర్వాత పశువులు, నీళ్లు తాగి పశువులు, మళ్ళీ దాని కట్టెనికనే 2 ఊర్లకు మన బోర్లు ఉంటాయి, ఊర్లకు పోయేటి ఆ బోర్ల నీళ్లు కలుస్తాము. మళ్ళీ చేపలు చచ్చిపోతే దానికి 6 లక్షల రూపాయలు ఇచ్చారు. 6 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత మీ ఊరికి కనీసం ఒక హెల్త్ కేర్ వాళ్ళ సెంటర్ పెట్టాలా, అది కూడా పెట్టకుండా నష్టం చేసి ఇప్పుడు మా కాచాపును అంటే మొత్తమే ఊరే లేచిపెట్టాడు చేసిరు. కాబట్టి దానికి అనుకూలంగా ఈ రోజు మేమందరం ఊరందరం తీర్మానం చేసుకొని ఈ కంపెనీ పెట్టకూడదు, ఈ పెట్టనివ్వము.
సచ్చే వరకైనా సరే మేము ఈ కంపెనీ పెట్టనీయమని చెప్పేసి శపథం చేస్తూ బిక్కనూరు ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటు చేసేందుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, మేధావులు, రైతులు ఫ్యాక్టరీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే పంటలు పండే విలువైన భూములన్నీ నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. తమ పంట పొలాలు ఇలా ఉంటే పిల్లల్నిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, తమ ప్రాణాలైనా అర్పిస్తాం గాని ఫార్మా కంపెనీలు కొత్తగా పెట్టేందుకు ఒప్పుకోమంటూ తెగేసి చెప్పారు. ఎంఎస్ఎన్ కంపెనీ మూసివేయాలని 125 రోజులు దీక్ష చేస్తే పట్టించుకున్న పాపాన పోని అధికారులు మళ్లీ కొత్త కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో రేవంత్ సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి పనులు శూన్యం. కానీ రేవంత్ పాలన మొత్తం అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్ సర్కారు నుంచి భూములు కాపాడుకునేందుకు ఎన్నో పోరాటాలు జరిగాయి. ఫార్మా సిటీ రద్దు చేసిన రేవంత్ రెడ్డి లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు విఫల యత్నం చేశాడు. లగచర్ల తండాలలో అలజడి రేగింది. తమను చంపినా సరే జాగను ఇడిసిపెట్టేది లేదని లగచర్ల గిరిజన కుటుంబాలు తెగేసి కొట్లాడాయి. తమ పచ్చని పంట పొలాల జోలికి రావద్దని హెచ్చరించాయి. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల ఎకరాల భూమిలో 1300 ఎకరాలు సేకరిస్తే తప్పేందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముతోడ్ జవాబిచ్చాయి. భూములు నీకిక్కడే కనిపిస్తున్నాయా? నీ కొండారెడ్డిపల్లెలో లేవా? కోస్గిలో లేవా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ అమాయక గిరిజనం నిగ్గదీసి అడిగింది. సూది మనంత జాగ కూడా ఇయ్యమని ఎదురు తిరిగింది. దీంతో రేవంత్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఫార్మా క్లస్టర్ సేకరించాల్సిన భూసేకరణను ఉపసంహరించుకుంది. కానీ ఆ 48 గంటల్లోనే మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ కు భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చింది. లగచర్ల తండాలో మరో గుబులు రేపింది. ఇప్పటికే భయంతో చాలా మంది పారిపోగా లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల తండాలో కేవలం మహిళలు, ముసలోళ్లు, చిన్నపిల్లలందరూ ఎదురు తిరిగారు. లగచర్ల ఘటన జరిగిన తర్వాత తమ వాళ్ల ఆచూకీ తెలియకుండా పోలీసులు వేధిస్తున్నారంటూ మల్లబడ్డారు. మరికొంతమందిని జైళ్లలో వేశారు. వారిని చూసేందుకు వెళ్లలేక తమ వాళ్లు ఎప్పుడు వస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూశారు. హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టిండ్రు. కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అవసరమైతే 50% గవర్నమెంట్ తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది? ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా, ఇక్కడ ఉన్న ఈ 9,300 ఎకరాలు ఇటు అమ్ముకోవాలా, 2 దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ATM గా మారుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ATM గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక 20-25 ఏళ్లు ముని మన్మన్లు, మనమన్లు, వాళ్ళ ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి ఎట్లయితే మేము మా ప్రభుత్వంలో భూసేకరణ చేసినామో, గతంలో ఈ 21 పారిశ్రామిక వాడల్లో కూడా గత ప్రభుత్వాలు అట్లే భూసేకరణ చేసినాయి. రైతుల దగ్గర, ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి. మరి వాటిని ఇయాల నీ అబ్బసొత్తు అన్నట్టు, నీ అత్తసొమ్ము అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు. దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం, తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అయితే జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తండాల్లో ఆగిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ కూడా విచారించి అమాయకులపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించిన పోలీసులు మాత్రం మళ్లీ తండాల్లోనే తిష్టవేశారు. ఏకంగా మహిళల దగ్గరికి వెళ్లి మీ వాళ్లు ఎక్కడికి వెళ్లారో చెప్పండి, లేకపోతే మీకే నష్టం అంటూ బెదిరించారు. ఇది గిరిపుత్రుల ఆగ్రహానికి మరింత అగ్గిరాజేసినట్టయింది. కేసులైన వారిపై పోలీసులు నిఘా పెంచారు. తండాల్లో ఉన్న గిరిజనుల ఫోన్ నెంబర్లు తీసుకుని కాల్ డేటాను విశ్లేషించారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచారు. ఒక రకంగా పోలీసుల బూటుకాళ్ల భయంతో తండాలకు తండాలే తండాడాయి, భయంతో వణికిపోయాయి. అక్కడ ఫార్మా సిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు.
ఆడ పెట్టవయ ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఇంకా దారుణం ఏంటంటే పోలీసులకు భయపడి గిరిజనులు పొలాలు పొదల్లో దాక్కున్నారు. చాలా మంది ఇళ్లకు తాళాలు వేసుకున్నారు. చీకటి పడ్డాక వచ్చి ఇంత కలో గంజో తాగి రాత్రైతే మహిళలంతా ఒకచోట చేరి బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీశారు. రాత్రి గడిస్తే చాలు దేవుడా అంటూ మొక్కుకున్నారు. పోలీసు వాహనాలను చూస్తేనే స్థానికులు భయపడిపోయారు. తామేం పాపం చేశామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ రేవంత్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఫార్మా క్లస్టర్ కు భూములిచ్చేది లేదని తిరగబడ్డ గిరిజన తండాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. అర్ధరాత్రి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఘటనతో సంబంధం ఉన్న వాళ్లను, లేని వాళ్లను కూడా తీసుకెళ్లి జైళ్లలో వేయగా చాలా మంది అప్పటికే భయంతో పారిపోయారు. దీంతో గ్రామాల్లో మగవాళ్లు లేక వ్యవసాయ పనులన్నీ ఆగిపోయాయి. కోతకు వచ్చిన దశలో వరి పంటలు ఎండిపోయాయి. పల్లి పంటకు నీళ్లు మళ్లించే వారే లేక మహిళలే పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. అయితే పచ్చని భూములను చెరపట్టాలన్న రేవంత్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. న్యాయం కోసం ప్రభుత్వంపై తిరగబడ్డ అన్నదాతలకు న్యాయస్థానం అండగా నిలిచింది. అంత అత్యవసరంగా భూమిని సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీసింది. లగచర్ల భూసేకరణపై స్టే విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక ప్రభావ అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ, మార్కెట్ విలువ, పునరావాసం, పునర్నిర్మాణం మొదలైనవి నిర్ధారించకుండానే భూసేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదని చెప్పింది. అయితే అసలు కథే ఇక్కడుంది. ఎన్ని విధాలా ప్రయత్నించినా రైతులు భూములు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కక్ష కట్టింది. కలెక్టర్పై దాడి చేశారనే నెపంతో నవంబర్ 12న అర్ధరాత్రి లగచర్ల, రోకటిబండ తండాలపై వందలాది పోలీసులు విరుచుకుపడ్డారు. కరెంటు సరఫరా నిలిపివేసి తలుపులు బద్దలు కొట్టి పదుల సంఖ్యలో రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్ధులపై కూడా దాడి చేశారని స్థానికులు ఆరోపించారు. మొదట 16 మందిని అరెస్ట్ చేయగా ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. అందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నవంబర్ 12న అర్ధరాత్రి జరిగిన అరాచకంపై లగచర్ల గ్రామస్తులు పోరాటానికి దిగారు. తమకు జరిగిన అన్యాయంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, ఇతర సంఘాలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ దాష్టీకంతో ఆగమైన రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. అన్నదాతల గొంతుకుగా మారింది. వారి వేదన ఢిల్లీ వరకు వినిపించేలా ఆర్థిక, రాజకీయ, న్యాయపరమైన సహాయం చేసింది. బీఆర్ఎస్ అండతో లగచర్ల రైతులు తమ భూముల కోసం, న్యాయం కోసం పోరాటం కొనసాగించారు. చివరికి లగచర్ల లడాయి ఇలా ఉండగా ఇంతలోనే ఇథనాల్ ఫ్యాక్టరీ అంటూ దిలావల్పూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 4 గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళనతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం అట్టుడికింది. దిలావల్పూర్, గొండంపల్లి, బన్సపల్లి, సముందర్పల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఒకరోజైతే ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు రాస్తా రోకోతో తెలంగాణ చూపును తన వైపునకు తిప్పుకుంది. ఇక నిర్మల్ బైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ యావత్ రాష్ట్రాన్ని విస్మయానికి గురిచేసింది. అక్కడే వంట వార్పు, అక్కడే సామూహిక భోజనాలు. చర్చల కోసం వచ్చిన ఆర్డీఓను నిర్బంధించిన ప్రజలు, ఆర్డీఓను పోలీసులు తీసుకెళ్లడంతో పెల్లుబికిన ప్రజాగ్రహం. ఆర్డీఓ వాహనాన్ని ధ్వంసం చేసి కారు అద్దాలు ధ్వంసం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో కాంగ్రెస్ సృష్టించిన విధ్వంసమిది. పోలీసులు లాఠీచార్జి చేయాల్సి రావడం 10 ఏళ్లలో అదే మొదటిసారి కావచ్చు. ప్రజలు ఆందోళన చేస్తారని తెలిసిన పోలీసులు గ్రామాలకు వెళ్లి కొందరిని అరెస్ట్ చేశారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పోలీసులను వారి వాహనాలను వెంబడిస్తూ రాళ్లతో దాడులకు దిగారు. చేసేది లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో మరో లగచెల్లను తలపించింది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. కడుపు మండిన అన్నదాతల నినాదాలతో దిలావర్పూర్ జాతీయ రహదారి దద్దరిల్లింది. దాదాపు రైతులు, యువకులు, మహిళలు కుటుంబాలతో సహా రోడ్డుపైనే బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దిలావర్పూర్ గ్రామానికి చెందిన మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకున్న మహిళలు కలెక్టర్ కూడా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. దాదాపు 500 మందికి పైగా పోలీసులు ధర్నా ప్రదేశానికి చేరుకొని రైతులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వచ్చి పరిశ్రమను తరలిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు పట్టుబట్టారు. పరిశ్రమ వద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తమపై కేసులు పెట్టి భయాందోళనలు సృష్టిస్తున్నారని రైతులు మండిపడ్డారు. గతంలో పరిశ్రమ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పిన కలెక్టర్ 3 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మహిళలు, గ్రామస్తులు ఒక్కసారిగా రోడ్డు మీద బైఠాయించడంతో దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ తో పాటు ఆ ప్రాంగణంలోనే ఉన్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలకు అధికారులు తాళాలు వేశారు. రైతులు రోడ్ల మీద ఉన్నంతసేపు కార్యాలయాలకు తాళాలు వేసి ఉన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీపై పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అండగా నిలిచింది. స్థానిక గ్రామాల యువకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. సంవత్సర కాలం ఇథనాల్ పరిశ్రమ నిర్మించవద్దని శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా స్పందన లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించబోమని స్పష్టం చేసింది. దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీ కోసం భూములు దోచుకునేందుకు రేవంత్ చేసిన కుట్ర ఎట్టకేలకు భగ్నమైంది. కూడా ఇలాగే ఆలోచించాడు. అంతేనా, అదానీ సిమెంట్ కంపెనీ కోసం నల్గొండ జిల్లాలో రైతుల భూములను కబళించే ప్రయత్నం చేశాడు.
ఇక హైదరాబాద్కు లంగ్ స్పేస్గా ఉన్న హెచ్సియులో 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల నిర్మాణం కోసం విధ్వంసం సృష్టించాడు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అరాచకం సృష్టించాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటికీ ఆ భూములపై రేవంత్ రెడ్డికి ఆశ చావడం లేదు. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.